నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనను సికింద్రాబాద్ ఎంపీగా బరిలోకి దింపనుంది కాంగ్రెస్. ఇక మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్లు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. తాజాగా కీలకమైన జీహెచ్ఎంసీలో పాగా వేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలిచి డిప్యూటీ మేయర్ గా ఉన్న మోతే శ్రీలత రెడ్డితో పాటు కార్పొరేటర్లు విజయారెడ్డి, పూజిత, జగదీశ్వర్ గౌడ, సిఎన్ రెడ్డి, జితేందర్ ప్రేమ్ కుమార్, బొంతు శ్రీదేవి యాదవ్, స్వర్ణరాజ్, బానోతు సుజాత నాయక్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా బదిలీలో బలం పెంచుకుంటూ వచ్చిన కాంగ్రెస్ గ్రేటర్ పీఠంపై కన్నేసినట్లు కనిపిస్తోంది. అయితే గ్రేటర్ పరిధిలో అవిశ్వాసం పెట్టాలంటే 4 ఏళ్ల సమయం పూర్తి కావాల్సి ఉంటుంది. అప్పటి వరకు అవిశ్వాసం పెట్టేందుకు ఎలాంటి అవకాశం లేదు. దాంతో మేయర్నే తమ పార్టీలో చేర్చుకుంటే మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చన్నది కాంగ్రెస్ ఆలోచన. మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. 2 సార్లు తనను కార్పొరేటర్ గా గెలిపించిన బంజారా హిల్స్ కార్యకర్తల అభిప్రాయం తీసుకుని పార్టీ మారే అంశాన్ని ఆలోచిస్తాయని చెప్పారు. కానీ తాను పార్టీ మారను అని మాత్రం మేయర్ చెప్పకపోవడం త్వరలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటుందన్న వాదనలకు బలాన్ని ఇస్తున్నాయి. బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నుంచి కూడా కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి వస్తారన్నది కాంగ్రెస్ వర్గాల మాట. జీహెచ్ఎంసీలో మొత్తం 150 వార్డులున్నాయి. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకి పరిమితమైంది. ప్రస్తుతం పలువురు కార్పొరేటర్లకు పార్టీలు మారడంతో ఈ లెక్కలు మారాయి. అయితే బల్దియాలో 42 స్థానాలతో బలమైన పార్టీగా ఉన్న ఎంఐఎం బీఆర్ఎస్ మద్దతుగా ఉంటూ వచ్చింది. రాబోయే రోజుల్లో మజ్లిస్ కాంగ్రెస్ కు అండగా ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎంఐఎంతో స్నేహంగా ఉంటున్న సీఎం రేవంత్ కు అండగా ఉంటామని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ కొద్ది రోజుల క్రితం తెలిపారు. జీహెచ్ఎంసీలో కింగ్ మేకర్ పాత్రలో ఉన్న ఎంఐఎం కాంగ్రెస్ కు సహకరిస్తే మేయర్ సీటు దక్కించుకోవడం కాంగ్రెస్ కు పెద్ద కష్టమేమీ కాదు. అయితే అందుకు మజ్లిస్ అంగీకరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. జీహెచ్ఎంసీ పీఠాన్ని గతంలో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు షేరింగ్ పద్ధతిలో పంచుకున్నాయి. రాబోయే రోజుల్లోనే ఇదే రకమైన ఫార్ములాతో ఈ 2 పార్టీలు కలిసి పనిచేస్తాయా అన్నది చూడాలి.